తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫస్ట్ టైం జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా సోనియా రాకపై స్పష్టత రాకపోవడంతో ఈరోజు రాత్రి నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. తెలంగాణలో సన్నబియ్యం కిలో 40-42 రూపాయలకు దొరుకుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కిలో బియ్యం 57 రూపాయల చొప్పున టెండర్లను పిలిచి కిలోకి 17 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసి దీని ద్వారా 300 కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తోంది. అలాగే ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోలు నుండి మొత్తం 1000 కోట్లకు పైనే కుంభకోణానికి సర్కార్ తెరలేపింది అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. టంగుటూరు ప్రకాశం పంతులు గారి మనవడు టంగుటూరు గోపాలకృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్లో స్వర్గస్థులయ్యారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్. మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ ఎన్నేని సీతాదేవి గారు ఇవాళ ఉదయం హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీ పార్టీకి అధికారం రాబోతోందనే ధీమాతో జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. దీంతో వైసీపీ నేతలు విశాఖకు వచ్చేందుకు పలు రకాల విమానాలను, ప్రైవేటు బస్సులను, హోటల్స్ను బుక్ చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంత హంగామా చేయడం వైసీపీ పార్టీ విశ్వాసమా లేక అతి విశ్వాసమా అంటున్నారు టీడీపీ నాయకులు. ఏపీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా నేషనల్ మీడియా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు తగలబెట్టారు. జనసేన తరపున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ, జగన్ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు, గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేశారు, మమ్మల్ని కొట్టి చంపాలని చూశారు అని కర్రి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీ సిమెంట్ పరిశ్రమకు వెళ్లే వాహనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఉన్న పందిళ్లపల్లెలో రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వాహనాలను ముందుకు కదలకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. రేయింబవళ్లు ఆ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయని, వాటి దుమ్ము ధూళి వల్ల తమకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నితీష్ తడబడ్డారు. అధికార ఎన్డీఏ తరపున ఆదివారం పాట్నాలో ప్రచారం చేసిన ఆయన ఎన్డీఏ దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో గెలవాలని, నరేంద్ర మోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నాను, అప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి చెందుతుంది, ప్రతిదీ జరుగుతుంది అనడంతో అక్కడే ఉన్న నేతలు అప్రమత్తం చేయగా ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని సరిచేసుకుని మోదీ మరోమారు ప్రధాని కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమల్లోకి వస్తుందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే కాలంలో మోదీ ప్రభుత్వం కూడా ఒకే దేశం, ఒకే ఎన్నికలు అమలు చేస్తుందని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారం కోసం తాను ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి మెరుగైన స్పందన లభిస్తోందని, కాంగ్రెస్ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటున్నట్టు ఆమె విలేకరులకు వెల్లడించారు. యూకేలో జూలై 4న జరిగే ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే 18 ఏళ్ల యువత నేషనల్ సర్వీసును తప్పనిసరి చేయనున్నట్టు ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రకటించారు. దేశంలో తమకు తగిన అవకాశాలు లభించట్లేదని భావిస్తున్న యువతకు పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితిని అధిగమించేందుకు సహాయపడుతుందని రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు. గాజా తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఆదివారం ఇజ్రాయెల్ దళాలు రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ ఘటనలో 35 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. చివరి సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ను 10 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలకమైన వికెట్లు మరియు 2 క్యాచ్లు పట్టాడు. ఫలితంగా మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్కు ముందు మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి ఆత్మవిశ్వాసంతో విశ్వ క్రీడల్లోకి వెళ్లాలనుకుంటున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. సుమారు ఏడాది కాలం తర్వాత ఓ టోర్నీలో ఫైనల్కు చేరిన ఆమె కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో 21-16, 5-21, 16-21 తేడాతో చైనాకు చెందిన వాంగ్ జీ ఐ చేతిలో పరాభవం పాలైంది.